కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ వీడినట్టుగా తెలిసింది. కొత్తగా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి, ఇక వాకిటి శ్రీహరి ముదిరాజ్ బీసీ సామాజిక వర్గం నుంచి, అలాగే వివేక్ వెంకటస్వామి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఈ నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఒకరికి లేదా ఇద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా కాదా అనే అంశంపై ఇంకా మల్లగులాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇంకా 6 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఉన్న వాళ్ళని తొలగించే అవకాశం ఉందా, లేదా కొత్తగానే నలుగురిని తీసుకొని మరొక 2 మంత్రి పదవులు అలాగే ఖాళీగా ఉంచే అవకాశం ఉందా అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక నలుగురి సంబంధించి ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డి, ఇక శ్రీహరి ముదిరాజ్, అలాగే మరోవైపు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఖాయమైనట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకాలంటే కృష్ణారావుకు తప్పించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ వాటికి సంబంధించిన పూర్తి నిర్ధారణ అయితే లేదు. ఒకవేళ జూపల్లికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కొండా సురేఖను కదిలించేందుకు కూడా కష్టమనే పనే తెలుస్తోంది. ఎందుకంటే మహిళా మంత్రి, ఉన్న ఏకైక మహిళా మంత్రి, అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం ఇబ్బందికరమైన పరిస్థితి అనే భావనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది, మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇంకా ఎలాంటి కసరత్తు జరుగుతుందని మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. సో ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణ సంబంధించి ప్రస్తుతానికైతే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు, అలాగే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. సో ఉగాది కల్లా మంత్రివర్గ విస్తరణ సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గానికి సంబంధించి ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇక మంత్రులు కొత్తగా ఎవరిని తీసుకోబోతున్నారు ఏంటనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఇద్దరిని తప్పిస్తారా, లేదా వాళ్ళని కంటిన్యూ చేస్తూనే అదనంగా మరొక నలుగురిని తీసుకుంటారా అనే అంశంపై కూడా ప్రస్తుతం చర్చ అయితే సాగుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం, ఆమె భర్త మున్నూరు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి వారిని మంత్రివర్గం నుంచి తప్పించడం ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి పార్టీకి అనే వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ప్రస్తుతానికైతే 6 బెర్తులు ఖాళీ చేయాల్సి ఉంది. సో 6 బెర్తుల్లో 2 మంత్రి పదవులు అలాగే ఉంచి ఇక డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, అలాగే మిగతా మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీంతోపాటు పార్టీ అధిష్టానం ఎలాంటి సూచన చేస్తుంది, మంత్రివర్గ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. రైట్, మొత్తం మీద మంత్రివర్గ విషయానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరగబోతుంది మాత్రం ఆసక్తిగా మారుతుంది. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి అలాగే పార్టీ పెద్దల పిలుపు మేరకు అయితే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీళ్ళంతా కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు అయితే సాగుతున్నాయి. తొలుత నిన్న మధ్యాహ్నం వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళారు. మంత్రివర్గ విస్తరణ సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు అటు ఢిల్లీలో ఇక సుప్రీంకోర్టులో ఇవాళ కీలక తీర్పు రాబోతుంది. జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి దాని గురించి కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. తాజాగా ముఖ్యమంత్రి పార్టీ పెద్దలతో జరిపిన సమాలోచనల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ సంబంధించి ప్రధానంగా ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశం చాలా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఏం జరగబోతుంది, మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, నిజంగా పార్టీ పెద్దలు పిలిచింది అందుకేనా, ఏం జరుగుతుందనే కోణంలో అయితే ప్రస్తుతం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వసారి మంత్రివర్గ విస్తరణగా చెప్పొచ్చు. సో ఈ మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాల సమీకరణాలు పాటించి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారా, లేదా ఎక్కడైతే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా తీసుకోబోతారా, రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ఎలాంటి సమీకరణాలు పాటిస్తున్నారు ఏంటంటే మాత్రం ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. సో చూడాలి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరుగుతుంది మాత్రం ఆసక్తి రేపుతుంది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.